క్రీస్తు ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఈరోజు ఓ వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ గాబ్రియేలు దూత గొల్లలకు వర్తమానం తీసుకొచ్చిన తర్వాత ఆ శుభవర్తమానం అయ్యాక పరలోక సైన్య సమూహం అంతను ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని స్తోత్రము చేయుచుండనని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవునికి మహిమకరంగా జీవిస్తారో వారి హృదయాల్లో సమాధానం నింపుతాడు. ఎవరైతే దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఆయన ఇష్టలుగా బ్రతుకుతారో దేవుడు తన సమాధానాన్ని వారి హృదయాల్లో నింపుతాడు. అందుకోసమే ఆయనకు ఒక పేరు కూడా ఉంది కదా, సమాధానకర్త అధిపతి అని. చాలాసార్లు చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే అన్నీ ఉంటాయి కానీ వారి హృదయాల్లో సమాధానం ఉండదు. కారణం ఏంటంటే ఏదో లోకపు స్థితి వారి జీవితంలో చోటు చేసుకున్న దాన్ని బట్టి, అపవాది ఏలుబడికి వారి జీవితం మీద అధికారం చేస్తున్న స్థితిని బట్టి వారి హృదయాల్లో సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక గడిపే పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఎదురవుతున్నాయి. కానీ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ, దేవునికి మహిమకరంగా జీవిస్తూ, ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్త ప్రకారంగా ఎవరైతే కార్యాలు తలపడతారో అలాంటి వారి జీవితాల్లో మనం చూసినట్లయితే సమాధానాన్ని నింపుతాడు. సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని వారి జీవితంలో పొందుకుంటారు. ఈ సంతోషం, సమాధానం అనేది ఈ లోకంలో ఎక్కడ దొరకదు. ఒకవేళ ఏదైనా సమాధానం పొందుకున్నాను, ఆనందం పొందుకున్నాను అని అంటే అది తాత్కాలికమైందే. కానీ సమాధానకర్త యొక్క అధిపతి దగ్గరికి వస్తేనే మాత్రమే మన జీవితంలో గొప్ప సమాధానం పొందుకుంటాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ జీవితాన్ని అధికారం చేసేది అది. కొంతమందికి అధికారం వెలుబడి చేస్తూ ఉంటుంది, మరి కొంతమందికి వారికున్న హోదా ఏలుబడి చేస్తూ ఉంటుంది, మరి కొంతమందికి వారి ఆస్తిపాస్తులు వారి జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. అలాంటి వారి జీవితాల్లో మనం చూసినట్లయితే సమాధానం, సంతోషం ఉండదు. కానీ దేవుని యొక్క అధికారానికి, ఆధిపత్యానికి ఏ జీవితం అయితే అప్పగించుకుంటూ బ్రతుకుతారో అలాంటి వారి జీవితంలో ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటూ జీవిస్తారు. మరి ఏ కోరుకున్నారు? దేవుని అధికారానికి జీవిస్తున్నారా, లేకుంటే ఈ సాతాను ఏలుబడికి మీ జీవితంలో అధికారం చేస్తూ నడుస్తున్నారా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఇదేనా నా సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడుగా ఉండి మీ జీవితంలో సమాధానం నింపి, ఎలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురుతున్నప్పటికీ వాటన్నిటి నుంచి మీకు విడిపించడం మాత్రమే కాదు, కానీ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మీ హృదయాల్లో సమాధానాన్ని, సంతోషాన్ని నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన అధికారానికి, ఆయన ఆధిపత్యానికి, ఆయన ఏలుబడికి మన జీవితంలో అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ప్రభువా మీ శాంతిని, మీ సమాధానాన్ని వీరి జీవితంలో నింపండి ప్రభువా. మీ ఏలుబడికి, మీ అధికారానికి వీరి జీవితంలో అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ లోకపు స్థితి కానీ, ఇదిగో ప్రభువా సాతాను యొక్క అధికారానికి కానీ వీరి జీవితంలో ఏమాత్రం చోటు ఇవ్వకుండా మీ వాక్యపు ఏలుబడికి, మీ అధికారానికి, మీ చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకుంటూ జీవిస్తూ వీరి బ్రతుకుదములన్నీ ప్రభువా సమాధానంతో నింపి, సంతోషంతో నింపి వీరి జీవితం వారు మీరు మహిమ పొందమని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో
ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమాధానకర్త యొక్క దేవుడు మీ హృదయాల్లో నిత్యము తోడుగుండి శాంతిని సమాధానాన్ని చుట్టూలో సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.